హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఒక బ్రేకింగ్ న్యూస్‌గా చెప్పుకోవచ్చండి. రేపు సాయంత్రం 6:30 అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారంట. ఒక పక్కన యుద్ధ వాతావరణం నేపథ్యంలో అంటే అమెరికాకి, ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి జరుగుతున్న యుద్ధం వల్ల భారతదేశం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కనపడుతున్నాయి. సో, ఈ అంశం గురించి ఆల్రెడీ ఆయన నిన్న త్రివిధ దళాధిపతులు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన కమాండోస్ తోటి వాళ్ళతోటి ఒక భేటీ నిర్వహించారు. అత్యవసర సమావేశం నిర్వహించారు. నిన్న ఆల్ పార్టీ మీటింగ్ గూడా ఏర్పాటు చేశారు. ఈరోజు మళ్ళీ అంటే రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. దీని ఉద్దేశ్యం ఏంటంటే ప్రధానంగా రాబోయే రోజుల్లో అంత ఈజీగా ఉండే పరిస్థితి కనపడతలేదు మనకి. స్వయంగా ఎందుకంటే మోడీ గారు పార్లమెంట్ సాక్షిగానే చెప్పారు. మరోసారి మనం లాక్‌డౌన్ పరిస్థితులు చూడబోతున్నాం. లాక్‌డౌన్ పరిస్థితులు రాబోతున్నాయి అనే స్థాయిలో ఆయన చెప్పిన మాటలకి, ఆ తర్వాత వరుసగా ఈ మీటింగ్స్ ఏదైతే త్రివిధ దళాధిపతులతోటి, ఆల్ పార్టీ మీటింగ్స్ తోటి, ఇప్పుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరుగుతున్న ఈ సమావేశాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ గూడా విపరీతంగా చర్చకు దారితీస్తుంది. ఏం జరగబోతుంది దేశంలో, ఏం జరుగుతుందనే చర్చ కూడా సామాన్యుల్లో ఉంది. అయితే నిజంగానే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్న మాట వాస్తవమే. అధికారులు పైకి ఎటువంటి షార్టేజ్ మనకి లేదని చెప్తున్నప్పటికీ, ఎల్‌పీజీ షార్టేజ్ అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. పెట్రోల్ షార్టేజ్ అయితే లేదు. దాదాపు ఇంకొక నెల రోజులు, 40 రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వలు మన దగ్గర ఉన్నాయి. జనాలు పానిక్ అవ్వద్దు అని ఎంత గవర్నమెంట్స్ చెప్తున్నా, సోషల్ మీడియా చెప్తున్నా, మనలాంటోళ్ళు ఎంతమంది చెప్తున్నా, ఈ జనాలు ఈ పానిక్ బయింగ్ అంటే అయిపోద్దేమో, పెట్రోల్ దొరకదేమో, ఇక ఉండదేమో అనే పరిస్థితిలో ఈ పెట్రోల్ బంకుల దగ్గర గంటలు గంటలు లైన్‌లో నుంచుంటున్నారు. సో, దాంతో పాటు ఈ ఎల్‌పీజీ సంబంధించినైతే, గ్యాస్‌కి సంబంధించినైతే 100% ఇబ్బందికర పరిస్థితులున్నాయి. గ్యాస్ దొరకటం లేదు. 15, 20 రోజుల తర్వాత కూడా దొరకని పరిస్థితి నెలకొంది. గ్యాస్‌లో అయితే ఇబ్బందుంది. సో, ఇవన్నీ కలిపి ఎఫెక్ట్ అవ్వబోతుంది బాగా భారతదేశం. అంటే అన్ని రకాలుగా ఎఫెక్ట్ అవ్వబోతుంది. మనం ఇప్పుడు ఆల్రెడీ కుకింగ్ ఇదంతా ఆగిపోయింది చాలా చోట్ల. చిన్న చితక హోటల్స్ అయితే మూసేశారు. బాగా భారీ బడ్జెట్ ఉన్నోళ్ళు, కొంత పెట్టుబడి పెట్టగలిగినోళ్ళే హోటల్స్ రన్ చేస్తున్నారు. ఎందుకంటే బ్లాక్‌లో గూడా ఈ సిలిండర్స్ దొరకని పరిస్థితి నెలకొంది బయట. కాబట్టి చిన్న చిన్నోళ్ళంతా క్లోజ్ చేసేస్తున్నారు. పెద్ద పెద్దోళ్ళు నడుపుతున్నారు. ఇప్పుడు ఈ పెట్రోల్ క్రైసిస్ గూడా వస్తే గనక ఇంకా పరిస్థితులు దారుణంగా ఉంటాయి. దీంతో పాటు మన నిత్యావసరాలు అంటే ఉప్పులు, పప్పులు లేకపోతే ఈ ఆయిల్స్ వీటి ధరలు గూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవన్నీ గూడా ట్రాన్స్‌పోర్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఈ పెట్రోల్ షార్టేజ్ వచ్చినా, పెట్రోల్ లేకపోయినా, పెట్రోల్ కోసం గంటలు గంటలు నుంచోవాలన్నా ఈ సప్లై జరిగేదంతా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దేశం ఒక టఫ్ ఫేజ్‌లోకి వెళ్ళబోతుందనేది చాలా స్పష్టంగా, క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఈ టైంలో రాజకీయాలు పక్కన పెట్టి ఏదైతే కరోనా టైంలో మనం చేశామో, అదే విధంగా రాజకీయాలు లేకపోతే మిగతా అంశాలు పక్కన పెట్టి పానిక్ అవ్వకుండా ప్రజలకి వీలైనంతగా మన ద్వారా ఇన్ఫర్మేషన్ తెలియజేసే ప్రయత్నం చేయటం ఇంపార్టెంట్. సో, మోడీ గారు కూడా రేపు బహుశా ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ అంశాలు మాట్లాడవచ్చు. అంటే ప్రజలని పానిక్ అవ్వద్దని చెప్పండి. రాష్ట్రంలో పెట్రోల్ నిల్వలకు సంబంధించింది కావచ్చు, లేకపోతే ఈ గ్యాస్‌కి ఆల్టర్‌నేటివ్స్ కావచ్చు, ఆ దిశగా చర్యలు చేపట్టండి. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ ఏదైతే ఉందో, ఆ రేషన్ ఒకేసారి 3 నెలలకి ఇచ్చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో, వీటికి సంబంధించి దీంతో పాటు ఒకవేళ లాక్‌డౌన్ లాంటి పరిస్థితులు అంటే ఎనర్జీ లాక్‌డౌన్ అంటే ఈ గ్యాస్, ఆయిల్స్, పెట్రోల్స్ వీటన్నిటిని కొంత దొరికే అవకాశం లేనట్టుగా కనిపిస్తుంది కాబట్టి, కొన్నిటికి అంటే సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వటం, ఎమర్జెన్సీ అయితేనే రోడ్ల మీదకి రావటం, ఇట్లాంటియి కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. చూడాలి ఏమన్నా జరగచ్చు. కానీ అంటే అన్ని రాష్ట్రాల సీఎంలని అలర్ట్ చేసి ఏం జరిగినా, ఎటువంటి పరిస్థితులొచ్చినా అందరూ ధైర్యంగా ఉండాలి, అన్నిటికి సిద్ధంగా ఉండాలి అని ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా అంటే ఇదేమి కొంపలు మునిగిపోయేది కాదు. మనకేమన్నా వైరస్ వచ్చి మనం చనిపోయేది కాదు. కొంత ఇబ్బందికర పరిస్థితులుంటాయి. అన్నిటికి సిద్ధపడి ధైర్యంగా ఉండండి. ఏదో జరిగిపోద్దనో, ఏదో అయిపోబోతుందనో భారీ స్థాయిలో ఈ పెట్రోల్సో లేతే అవేమీ కొనుక్కోకండి. చాలా కఠిన చట్టాలున్నాయి. బండిలో కాకుండా ఈ వాటర్ క్యాన్స్‌లో లేకపోతే వాటినేమంటారు వాటర్ బాటిల్స్‌లో ఇట్లా పెట్రోల్ తీసుకెళ్ళటం నేరం. గ్యాస్ సిలిండర్‌లు కూడా ఎక్స్‌ట్రా ఇంట్లో స్టోర్ చేసుకోవటం నేరం. అంటే మీ వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఏమీ జరగదు. కొంత ఒక 1 మంత్, 2 మంత్స్ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చు. తర్వాత అన్నీ సెట్ అయిపోతాయి. సో, రేపు బహుశా ముఖ్యమంత్రుల సదస్సు తర్వాత మోడీ గారి దగ్గర నుంచి కీలకమైన స్టేట్మెంట్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.